హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు ఉదయం 6 కల్లా అయితే లేచానండి. 6 కల్లా లేచిన తర్వాత బయట అయితే తుడుచుకుని ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత మొక్కలకు నీళ్ళు కూడా వేసాను. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం నేర్చుకుంటున్నాను అనమాట. నా వాయిస్ ఏమన్నా క్లియర్గా లేకపోతే సారీ ఫ్రెండ్స్. ఇంకా బెటర్గా వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నన్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను అనమాట. నేను మీ ఇంట్లో ఒక చెల్లిగాను అక్కగాను భావించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదండి. ముగ్గు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంట్లో అయితే దేవుడి దగ్గర సామాన్లు అయితే కడుక్కుని దీపం అయితే ముట్టించాను ఫ్రెండ్స్. ఈరోజైతే మా పాపకి ఎగ్జామ్ అయితే లేదు. మా బాబుకి అయితే మార్నింగ్ అయితే స్కూల్ అయితే ఉంది. వాడి కోసమని క్యారేజీ అయితే అవసరం లేదు కాబట్టి హాఫ్ డేస్ కాబట్టి నేను కొంచెం లేట్గా అయితే లేచానండి. మా వారైతే బీ షిఫ్ట్ అనమాట. దానివల్ల లేట్గా అయితే లేచాను. లేచిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి. చూడండి నైట్ అయితే కిచెన్లో స్టవ్ అయితే నీట్గా తుడిచిపెట్టుకుని అలా సర్దుంచుకుంటానమాట. మార్నింగ్ లేవగానే మొత్తం దాన్ని సర్దుకుని మనం చేసే పనులు చేస్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేశాను. చూడండి దీపం పెడితే ఎంత చక్కగా ఉందో. మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయినవి వస్తూ ఉంటాయన్నమాట దీపం వల్ల. అందుకని ఎప్పుడు నిత్యం ప్రతిరోజు దీపం అయితే పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరొకరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలీలు పెట్టాలనేది ఏమీ లేదు, మన వీలు కొలిది పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ తులసి కోట దగ్గర మాత్రం పెట్టుకోవచ్చు. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనం దేవునికి నమస్కారం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అందుకని ప్రతిరోజు అయితే మాత్రం ముందుగా లేచిన వెంటనే స్నానం అయితే చేయాలి. తర్వాత ఇక్కడ కూడా దీపం అయితే పెట్టాను. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇవి పనులన్నీ చేసుకుని స్నానం చేసి దీపం పెడితే మనకి ప్రశాంతత అనేది ఉంటుంది. అందరూ స్నానం చేయకుండా పిచ్చి పిచ్చిగా ఉండి పనులు చేస్తారు. అది చేయటం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారనమాట. ఇక్కడైతే మా వారికి ఎర్లీ మార్నింగ్ అయితే టీ ఇచ్చారనమాట. టిఫిన్ పడినా పడకపోయినా ముందైతే టీ అయితే ఇవ్వాలి. అందుకే ఆయన కోసం టీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో టీ. చూడండి ఫ్రెండ్స్. టీ మరిగించిన తర్వాత ఆయనకైతే టీ అయితే వడకెట్టి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ అయితే ఆయనకి టీ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. అది తాగిన తర్వాత మా బాబుగడి కోసం అట్టయితే వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అట్టయితే వేసాను. అది నెక్స్ట్ వస్తుంది చూద్దరు కానీ. ఇక్కడైతే మాత్రం టీ అయితే పైకి వస్తుంది. దాన్ని అయితే వడగొట్టాను ఫ్రెండ్స్. వడగట్టేసి ఆయనకైతే టీ ఇచ్చేసాను. ఆయన తాగేసిన వెంటనే స్నానం చేసేసి దేవుడికైతే దండం పెట్టుకుంటారనమాట. ఇక్కడ మా బాబుగాడు కోసం అయితే అట్టు సిద్ధం చేస్తున్నాను. చూడండి అట్టయితే వేస్తాను అన్నమాట. అట్టయితే కాలుతుంది. పుల్లటిది. దీనిలో మినపిండిలో కొంచెం ఇడ్లీ నూక, మినపిండిలో కొంచెం పెరుగు అయితే వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే అట్టయితే పుల్లగా బాగుంటుంది.
నోటికి తింటాక చాలా బాగుంటుంది అనమాట. మా బాబుకి తినే టైం లేదు కాబట్టి వాడికి బాక్స్లో అయితే పెట్టేసి చట్నీ వేసి ఇచ్చేసాను. వాడికి చాలా ఇష్టం అనమాట. ఎట్టయితేనే చల్లారుతుందని అలా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. నా స్లాంగ్ అయితే కోనసీమ స్లాంగ్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది, గోదావరిలో మేము, అందుకని అది వాయిస్ అయితే అలా ఉంటుంది, ఎక్స్క్యూజ్ చేయండి. మేము గోదావరిలో ఉన్నట్టు కదా అలాగా. ఇక్కడైతే మా బాబుగాడైతే స్కూల్కి వెళ్తాకి వాడు షూ అయితే వేసుకుని పరిగెడుతున్నాడు అనమాట. వాళ్ళ డాడీ ఆల్రెడీ బండి మీద తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తారనమాట. చూడండి నాకు ఎలా బాగా చెప్తున్నాడు వాడు. ఆయన అయితే బండి మీద తీసుకెళ్తున్నారు. బస్సు అయితే ఇంటి దగ్గర రాదు ఫ్రెండ్స్, కొంచెం దూరం నడుచుకుని వెళ్ళాలి, లేదంటే వాళ్ళ డాడీ ఉంటే బండి మీద తీసుకెళ్తారనమాట. ఆ పాపని బాబుని కూడా అలాగే తీసుకెళ్ళి మార్నింగ్ తీసుకెళ్ళి ఎక్కించేదాన్ని. అదిగోండి బస్సు అయితే వచ్చేసింది. ఈ క్లిప్ అయితే వాళ్ళ డాడీ తీశారనమాట. వాడు బస్సు ఎక్కుతున్నాడు పాపం ఆ బ్యాగ్ వేసుకుని. చూడండి ఎంత బ్యాగ్ ఉందో. బస్సు అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. ఈ క్లిప్ అయితే మా వారు తీశారు. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట వీడియో తీసినప్పుడు. వాడైతే పాపం వెళ్ళి కూర్చుంటున్నాడు ఫ్రెండ్స్. కాసేపు కూర్చున్న తర్వాత వాడైతే టిఫిన్ చేస్తాడనమాట. చూడండి, వాడు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా బాబు క్లాస్మేట్స్ ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉన్నా కామెంట్ చేయండి. ఇక్కడికి ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. మాకైతే కుకింగ్ చేస్తున్నాను అనమాట. రైస్ అయితే పెట్టేస్తాను కుక్కర్లో. అదైతే విజిల్స్ వేస్తున్నానండి. పక్కనైతే మీకు కనిపిస్తున్నాయి కదా ఉల్లిపాయలు, బంగాళదుంప, పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కట్ చేయాలి ఇంకా. ఇంతలో కుక్కర్ పెట్టానని ఆగాను. బంగాళదుంప కోడిగుడ్డు వండుదామని గుడ్లు అయితే ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఒకటైతే బ్రేక్ అయిపోయింది, దానివల్ల అది బయటకు వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బయటకు వచ్చిందో. అదైతే ఇంక తీసి పక్కన పడేసానండి. తర్వాత గుడ్లు అయితే వలిచేసాను. ఆ క్లిప్ అయితే మీకు తీయలేదు, అది నూనెలో వేయించుకుంటున్నాను అనమాట. ఒకటైతే విరిగిపోయింది అనమాట, ఎక్కువ ఉడికిపోయి. దానివల్ల కొంచెం 5 గుడ్లా కనిపిస్తున్నాయి. 5 కాదండి 4, కాకపోతే ఒకటి విరిగిపోయిందనమాట. ఇలా వేపుకోవడం వల్ల మనకైతే కూర బాగుంటుంది ఫ్రెండ్స్. గుడ్డు అయితే పైన ఆయిల్తో వేపిన తర్వాత బాగుంటుంది అనమాట ఆ గుడ్డు తిన్నది. కొంతమంది అయితే ఉడికించేసి అలాగే కూరలో వేసేసుకుంటారు, అది బాగోదు ఫ్రెండ్స్, బాగోదు అసలు. ఇదైతే తినడానికి చాలా బాగుంటుంది. పక్కన అయితే మా పాపకి మా వారికి కూడా అట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతుంది, ఆ క్లిప్పే మీకు చూపిస్తున్నాను. మా వారు వచ్చి ఫోకస్ లైట్ వేసి చూపిస్తున్నారు మీకు కూడా. అది అలా ఎగురుతూ ఉంటుంది అనమాట. చూడండి ఇంకా కొంచెం నీరు ఉంది. ఫోకస్ లైట్ వేయడం వల్ల మనకి బాగా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడైతే మా ఊర్లో జాతర